మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఏదైతే మీరు నేతిని కాంట్రాక్ట్ ఇచ్చి తెచ్చి ప్రసాదాల్లో వినియోగించారో 3 చెక్లు అయిన తర్వాత అందులో ఏమైనా అనుకున్నటువంటి రీతిలో అనుకున్న రీతిలో దానికి ఆ కంటెంట్స్ లేకపోతే దాన్ని రిజెక్ట్ చేసేటువంటి పద్ధతి ఉంది తిరుమలలో. ఆ పద్ధతిలో 3 సార్లు 15 సార్లు 14 నుంచి 19 వరకు మీ ప్రభుత్వంలో రిజెక్ట్ చేశారు. ఇవాళ 19 నుంచి 24 వరకు 18 సార్లు రిజెక్ట్ చేశారు. ఇవాళ ఎప్పుడొచ్చింది? జూలై 17వ తారీఖున ఒక కంటైనర్ వచ్చింది. ఆ కంటైనర్లో ఉన్నటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిలో అడల్ట్రేషన్ ఉందని గుర్తించారు. దాన్ని రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేశారని 3 ట్యాంకర్లు మీరే చెప్తున్నారు. మరి ఈ పదార్థాలని లడ్డూలు ఎక్కడ వినియోగించారు? ఇది రాజకీయం కోసం తిరుమల కొండను వాడుకోవడం కదా. వినియోగించని నెయ్యని అందులో వినియోగించినట్టుగా సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి బాధ్యత రాహిత్యంతో భక్తుల మనోభావాల పట్ల మనోభావాల మీద అత్యంత భయంకరమైనటువంటి నింద వేశారు. దానిలో యానిమల్ ఫ్యాట్ ఉందని, ఫిష్ మీల్ ఉందని, ఫిష్కి సంబంధించిన ఆయిల్ ఉందని ముందు రోజు ఏమో 23వ తారీఖున ఈవో గారు అంటారు. ఈవో గారు ఏమన్నారు? వనస్పతి ఉందన్నారు. మరలా ముఖ్యమంత్రి గారు లైన్లోకి వచ్చిన తర్వాత ఈవో గారు మాట మార్చారు. దానిలో మళ్ళీ జంతువుకు సంబంధించినటువంటి కలేబరాల ఆయిల్ ఉందనేటువంటి ఎంత భయంకరమైన మాట అండి ఇది. తిరుమల క్షేత్రానికి ఎంత అపచారాన్ని మీరు తలపెట్టారు. స్వామివారి యొక్క భక్తుల యొక్క మనోభావాల మీద మీరెంతటి అభాండం వేశారు ఆలోచించండి. వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. ఇది కదా మన ఆర్యోక్తి. వెంకటేశ్వర స్వామి వారి పట్ల ఎవరైతే అపచారం చేస్తారో ఆ అపచారం చేసిన వారికి తగిన శిక్ష ఆయన విధిస్తాడు. దీనికి సిబిఐ ఎంక్వైరీ వేయండి. ప్రధానమంత్రి గారికి ఉత్తరం రాస్తున్నారు. సీజే చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టుకి ఉత్తరం రాస్తున్నారు. దీనిలో నిగ్గు తేల్చండి. వాస్తవాలు బయటికి తీయండి. అధికారం మీ చేతిలో ఉంది. ఈ కుట్ర చేసి మీరు ఏదైతే రిపోర్ట్ తెప్పించారో అసలు ఆ ల్యాబ్కున్న శాంక్టిటీ దానిలో మీ పాత్ర ఉందా? గడిచినటువంటి వారి పాత్ర ఉందా? ఏ అధికారి దానికి పూనుకున్నాడో ఆ అధికారి మీద మీరు తీసుకున్న చర్యలేమిటి? ఇవన్నీ కూడా చేయాలి కదా. అది కదా ప్రభుత్వ బాధ్యత. అది మర్చిపోయారు.